నేను మిమ్మల్ని మాట్లాడగలనుకుంటున్నాను. దేవుడు వాడుకునే వ్యక్తి సిఎస్ఐ చర్చెస్లో లేడా? రోమన్ కాథలిక్ చర్చెస్లో లేడా? పెంతుకోస్తు చర్చెస్లో లేడా? బాప్టిస్ట్ చర్చెస్లో లేడా? మెథడిస్ట్ చర్చెస్లో లేడా? దేవుడు వాడుకునేవారు ప్రతి మినిస్ట్రీలో, ప్రతి డినామినేషన్లో కూడా ఉన్నారు. కానీ దేవుడు వాడుకునే వ్యక్తిని దేవుడు నిలబెట్టి మాట్లాడించుకునే ముందు మనం ఏం చేస్తుంటామంటే, ఆ వ్యక్తి ఏ మినిస్ట్రీకి సంబంధించిన వాడు, ఆ వ్యక్తి సిద్ధాంతం ఏమిటి అన్న దగ్గర ఆగిపోతున్నారు నేడు సమాజం. అందుకే నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను సందేశానికి ప్రారంభంలోనే. యావత్తు క్రైస్తవ సమాజం గమనించండి. కొంతకాలం దయచేసి ముందు సిద్ధాంత గందరగోళాన్ని అలా పక్కనుంచండి. కొంతకాలం సిద్ధాంత గొడవలను అలా పక్కనుంచి మొట్టమొదటిగా మనమందరము దేవుని గూర్చిన జ్ఞానముతో, దేవుని గూర్చిన ఆలోచన విధానముతో, యుగాలలో తరాలలో మరుగు చేయబడి ఉన్న దేవుని ఉన్నతమైన మర్మముతో నింపబడడానికి ముందు ప్రార్థన చేద్దాం. ముందు దేవుని ఆలోచన విధానం, ముందు దేవుని జ్ఞానం, ముందు దేవుడు రహస్యాలు దాచిన సంగతులను తెలుసుకుందాం. రెండవది, అందరూ అందరి ఎడల ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. నా మట్టుకైతే డినామినేషన్ ఏదైనా, మినిస్ట్రీ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే. ఆమేన్. అందరూ నా కుటుంబమే. క్రీస్తునందు నేను అందరినీ నా కుటుంబమని నమ్ముతున్నాను. మనమందరము ఆయన కుటుంబం అయితే మనం అందరం ఒక్క కుటుంబమే. మనకున్న డిఫరెన్సెస్ కేవలం ఆలోచనపరమైనవి. అవును, ఆలోచనపరమైనవైతే, జస్ట్ ఐడియాలజికల్ ఎర్రర్స్ అయితే ఆలోచన చెప్పుకుంటే సరిపోతుందిగా. మరి ద్వేషిస్తున్నారు ఎందుకు ఒకరినొకరు? అవమానించుకుంటున్నారు ఎందుకు ఒకరినొకరు? సిద్ధాంతాలను బట్టి మనం ఒకరితో ఒకరు పోరాడడం ఎందుకు? సిద్ధాంతాలు ప్రేమతో మాట్లాడుకుంటే సరిపోతుంది. మోకరించి ప్రార్థిస్తే సరిపోతుంది. యథార్థంగా పరిశుద్ధాత్ముని సహాయాన్ని అడిగితే సరిపోతుంది. ఆయనే మనకు బోధిస్తాడు, ఆయనే మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. అవును, కానీ ప్రేమ ఉంది చూశారు, మనం కలిగి ఉండడానికి ప్రయాసపడకపోతే, ప్రేమ అనే విత్తనం మనలో చిగురించేటట్లు మనం సహవాసంలో ఉండకపోతే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే బైబిల్ ఇలా సెలవిస్తుంది, నీకెంత జ్ఞానమున్నా, సిద్ధాంతాల పట్ల ఎంత పట్టున్నా, నీకెన్ని సంగతులు తెలిసినా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే. వ్యర్థుడవే. నీ మాటలో ప్రేమ ఉండని, ఇంకొకరిని సరిచేయడంలో కూడా ప్రేమ ఉండని, అది సిద్ధాంత చర్చ అయినా సరే ప్రేమ ఉండని.